స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ వద్ద ఇరాన్ కంటే పెద్ద కిల్లర్ బ్యాచ్గా ఇప్పుడు అమెరికా మారింది. ఒకవైపు ఇరాన్ నేను హార్ముజ్ని మూసివేస్తున్నాను అని ప్రకటించి అక్కడ నుండి ట్రావెల్ చేసే షిప్స్ ని టార్గెట్ చేస్తూ ఉంటే, మరోవైపు అమెరికా కూడా ఇరాన్ నుండి ఆయిల్ ని కొని ఈ దారి గుండా ట్రావెల్ చేస్తే పేల్చేస్తాం అంటూ దాడులు చేస్తోంది. మొత్తం మీద దున్నా కొమ్ముకొని దూడను చంపినట్టు చేస్తున్నాయి. నిన్న అమెరికా ఓమెన్ సముద్ర తీరం వద్ద ఒక షిప్ పైన దాడి చేసి 3 భారతీయ సెయిలర్ల ప్రాణాలు తీసింది. ఓవైపు ఇరాన్ అదే పని చేస్తోంది. హార్ముజ్ జలసంధి పైన అధికారం మాదే అంటోంది. ఇక్కడ నుండి ట్రావెల్ చేసే షిప్స్ మాకు ట్యాక్స్ కట్టాలి, మా పర్మిషన్ లేకుండా ట్రావెల్ చేస్తే పేల్చేస్తాం అంటోంది. కొన్నింటిని పేల్చేసింది కూడా. ఇరాన్ చేసే ఈ దాదాగిరి పైన దాడి చేస్తున్నాం అంటూ బయలుదేరిన యుఎస్ అటు తిరిగి ఇటు తిరిగి తాను కూడా ఇరాన్ లాగే ఇక్కడ రౌడీయిజం చేస్తోంది. కిల్లర్ లాగా మారింది. కారణం ఏదైనా ఇరాన్ చేస్తున్న పనే అమెరికా కూడా చేస్తోంది. అప్పుడు ఇరాన్కి అమెరికాలకి మధ్య తేడా ఏంటో ప్రపంచానికి అర్థం కావడం లేదు. అసలు అమెరికా ఏ షిప్ పైన దాడి చేసింది? ఆ షిప్ ఎక్కడ నుండి బయలుదేరి ఎక్కడకు వెళుతోంది? అందులో భారతీయులు ఎందుకు ఉన్నారు? అమెరికా భారత్లు మిత్రదేశాలే కదా, మరి భారతీయులపైన ఎందుకు దాడి చేసింది? రియాలిటీలో ఇందుకు సంబంధించిన వివరాలు ఎలా ఉన్నాయి అనే వివరాల్ని ఈ వీడియోలో చూద్దాం. ఈ కార్గో షిప్ పేరు ఎంటీ సెట్టెబెల్లా. ఈ షిప్ పైన ఉన్న జెండా పలావు అన్న దేశానికి చెందినది. పలావు దేశపు జెండా ఉంది అంటే షిప్ పలావు దేశపు పేరుతో రిజిస్టర్ అయి ఉంది అని అర్థం. ఈ షిప్ పైన నిన్న అమెరికా జెట్ దాడి చేసింది. FA-18 సూపర్ హార్నెట్ అనే శక్తివంతమైన ట్విన్ ఇంజన్ సూపర్ సోనిక్ ఫైటర్ జెట్ తో ఈ దాడి చేసింది. గల్ఫ్ ఆఫ్ ఓమెన్ వద్ద సముద్ర జలాల్లో యుఎస్ అబ్రహాం లింకన్ అను ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఉంటుంది. ఇరాన్ తో ఘర్షణ మొదలైన తర్వాత దీనిని తెచ్చి ఇక్కడ పెట్టారు. సో ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పై నుండి ఫైటర్ జెట్ ని ప్రయోగించింది యుఎస్. షిప్ పైన ప్రిసిషన్ మ్యూనిషన్స్ ఇందుకోసం ప్రయోగించారు. వీటిని హైల్ ఫైర్ లేజర్ గైడెడ్ మిసైల్ అంటారు. వీటి ప్రత్యేకత ఏమిటి అంటే ఇవి పర్ఫెక్ట్ గా టార్గెట్ చేసిన పాయింట్ ను మాత్రమే డిస్ట్రాయ్ చేయగలవు. మిస్టేక్ అనేదే ఉండదు. దాడి తర్వాత అమెరికా చెప్పింది ఏమిటి అంటే, మేము ఇలా పర్ఫెక్ట్ గానే టార్గెట్ చేశాం. షిప్ ని పూర్తిగా సముద్రంలో ముంచేయడం మా లక్ష్యం కానే కాదు. కేవలం షిప్ మూవ్మెంట్ ని నిలిపివేయడానికి మాత్రమే చేశాం. ట్రావెల్ చేయడాన్ని ఆపివేయడం కోసమే చేశాం అని చెప్పింది. మిసైల్ అందుకే షిప్ యొక్క ఇంజన్ రూమ్ ని మాత్రమే తాకింది. తాకగానే అక్కడ పెద్దగా మంటలు లేచాయి. దురదృష్టవశాత్తు 3 భారతీయ ఇంజనీర్లు అక్కడే ఉన్నారు. వారు ఈ దాడికి బలయ్యారు. వారి పేర్లు పట్నాల సురేష్, శివానంద్ చౌరాసియా అండ్ ఆదిత్య శర్మ. ఈ 3 షిప్మెన్స్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. ఇది అమెరికా చేసిన దారుణం, రౌడీయిజం. చూస్తే ఈ ఇన్సిడెంట్ మనకు ఎలా కనబడుతుంది అంటే, ఇదే షిప్ భారతీయులది కాకుండా చైనాది అయితే అమెరికా టచ్ చేయగలదా? ఈ విధంగా రష్యాది అయితే టచ్ చేయగలదా అని. ఎస్, ఇది నిజం. ఇదే షిప్ రష్యా లేదా చైనా ఫ్లాగ్ తో గనక ఉంటే ఆ షిప్ పైన అమెరికా దాడి చేయలేదు. ఎందుకంటే చైనా ఒక సూపర్ పవర్, రష్యా మాజీ సూపర్ పవర్. ఈ 2 పవర్స్ ని చూస్తే యుఎస్ కి చెమటలు పడతాయి. రష్యా చైనాల జోలికి ఈ విధంగా వెళితే ఆ దేశాలు తమ షిప్స్ ని కూడా ముంచేస్తాయి అన్న భయంతో వాటి జోలికి వెళ్ళదు. భారత్ అమెరికాల మధ్య శత్రుత్వం లేదు. పైగా ట్రంప్ పదే పదే మోడీ గారిని మై క్లోజ్ ఫ్రెండ్ అంటాడు, ఇండియా మై ఫ్రెండ్ కంట్రీ అంటాడు. ఇలా అంటూనే ఇలా దెబ్బతీశాడేమిటి? ఇప్పుడు ఎలా ఉంటుంది అంటే, అమెరికా భారత్ ఫ్రెండ్ కంట్రీస్ అంటున్నారు కదా, ట్రంప్ మోడీ ఫ్రెండ్స్ అంటున్నారు కదా, మరి ఫ్రెండ్ ఏంటి మోడీని ఇలా దెబ్బతీశాడు? మోడీ ఏం చేస్తున్నాడు మరి మోడీ ఓ మిసైల్ ని భుజాన వేసుకుని హార్ముజ్ వద్దకు వెళ్లి మన షిప్స్ ని సేవ్ చేయవద్దా అంటూ మన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అండ్ అతని పలు విధాల బృందాలు విరుచుకుపడతారు. ఈ విధంగా భారత్ ని, మోడీ గారిని ఇరుకున పెట్టింది ఈ సమస్య. అయితే ఈ షిప్ కు సంబంధించి డీప్ గా వెళ్లి చూస్తే ఈ షిప్ లిటరల్లీ ఇండియాకు చెందిన షిప్పే కాదు. ఇది చైనాకు సప్లై చేసే స్మగ్గుల్డ్ షిప్. ఈ సముద్రం పైన వ్యాపారం ఉంటుంది కదా, ఇది చాలా వరకు షాడో ట్రేడ్ తో నడుస్తూ ఉంటుంది. ఇరాన్ పైన, వెనిజులా పైన, క్యూబా పైన, ఇంకా చాలా దేశాల పైన అమెరికా శాంక్షన్స్ వేస్తూ ఉంటుంది. ఈ శాంక్షన్స్ వల్ల ఆ దేశాలతో ఏ దేశాలు కూడా ట్రేడ్ చేయడం కుదరదు. ఇరాన్ ని బోనులో పెట్టినట్టు శాంక్షన్లతో ఎప్పుడో అష్టదిగ్బంధనం చేసింది యుఎస్. నేరుగా అంటే లీగల్ గా ఇరాన్ ట్రేడ్ చేయనే లేదు. ఆయిల్ ట్రేడ్ అస్సలు చేయలేదు. ఈ కారణంగా ఇరాన్ షాడో ట్రేడ్ చేస్తుంది. ఘోస్ట్ ఫ్లీట్, రహస్య నావికా దళం అన్న పేరుతో వందల కొద్ది పాత ఆయిల్ ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తూ ఉంటుంది. ఇరాన్కి ఇది ఒక పెద్ద వ్యవస్థగా ఉంది. ఇరాన్ జెండా వాడితే పట్టుబడతారు అని ఇలా పలావు, పనామా, బార్బడోస్, కోమరోస్ వంటి చిన్న చిన్న దేశాల జెండాలను వాడుతారు. అలాగే నౌకల పేర్లను కూడా పదే పదే మారుస్తూ ఉంటారు. తర్వాత ఇరాన్ ఆయిల్ తో బయలుదేరే ఈ సీక్రెట్ షిప్స్ డైరెక్ట్ గా
ఏ దేశాలకు వెళ్లాల్సి ఉంటుందో ఆ దేశాలకు నేరుగా వెళ్లకుండా మలేషియా లేదా ఇండోనేషియా సముద్ర తీరాల్లో ఆగుతాయి. అక్కడ సముద్రం మధ్యలోనే ఇరాన్ నౌక నుండి ఆయిల్ ని వేరే దేశపు నౌకల్లోకి పైపుల ద్వారా మారుస్తారు. తర్వాత ఈ ఆయిల్ ఇరాన్ది కాదు వేరే దేశాలది అంటూ ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ సృష్టిస్తారు. ఇలా ఇరాన్కి ఒక పెద్ద షాడో ట్రేడ్ నెట్వర్క్ ఉంది. ఈ నెట్వర్క్ ద్వారా అమెరికాకి దొరకకుండా చాలా కాలంగా ట్రేడ్ చేసుకుంటోంది. ఇలాంటి ఒక ఇరాన్కి చెందిన షిప్పే యుఎస్ చేత నిన్న దాడికి గురైన ఎంటీ సెట్టబెల్లో అనే షిప్. వాస్తవంగా ఈ నౌకకి భారత్కి ఎలాంటి లింకు లేదు. అంటే ఇది భారత్కి చెందినది కాదు, భారత్కి ఆయిల్ ని తీసుకువస్తున్నది కూడా కాదు. ఆశ్చర్యకరమైన నిజం ఏమిటి అంటే ఈ షిప్ కి పూర్తిగా చైనాతోనే సంబంధం ఉంది. విషయం ఏమిటి అంటే ఇరాన్ పై అమెరికా ఆంక్షలను విధించడం స్టార్ట్ చేసిన తర్వాత ఇరాన్ నుండి తక్కువ ధరకు ఆయిల్ ని పెద్ద ఎత్తున కొనడం చైనా స్టార్ట్ చేసింది. 90% ఇరాన్ ఆయిల్ ని ఈ షాడో ట్రేడ్ ద్వారానే చైనా కొంటూ ఉంది. ఇలా భారీ డిస్కౌంట్ అండ్ షాడో ఫ్లీట్ ద్వారా చైనాకు ఆయిల్ ని సప్లై చేసి చైనా నుండి ఫుడ్ ప్రొడక్ట్స్, మెడిసిన్, వెపన్స్ ఎట్సెట్రాలను ఇరాన్ తెచ్చుకుంటుంది. ఇందుకోసం ఇరాన్ రకరకాల రహస్యమైన పద్ధతులను అనుసరిస్తూ ఇరాన్ ఆయిల్ ని చైనాకి చెందిన ఆథరైజ్డ్ కంపెనీలు, పెద్ద పెద్ద కంపెనీలు కొనవు. అలా కొంటే అమెరికా వాటిని గుర్తించి వాటిపైన కూడా శాంక్షన్స్ అంటుంది కదా, కాబట్టి అలా కొనదు. టీ పాట్ రిఫైనరీలు అని చిన్న చిన్న ప్రైవేట్ కంపెనీలు చైనాకు చెందిన కొన్ని కంపెనీలు కొంటాయి. ఈ టీ పాయింట్ రిఫైనరీలను అమెరికా గుర్తించలేదు, అవి దొరకవు. సో ఇలా చైనా అండ్ ఇరాన్ల మధ్య ఆయిల్ ట్రేడ్ జరుగుతుంది. ఈ పలావ్ జెండాతో దాడికి గురైన ఎంటీ సెట్టబెల్లా షిప్ కూడా చైనా ఇరాన్ల మధ్య తిరుగుతూ ఆయిల్ సప్లై చేసే ఒక స్మగుల్డ్ షిప్. ఈ నౌక మే మొదటి వారంలో చైనాలోని లియాన్యుంగాంగ్ అను ఓడరేవు నుండి బయలుదేరింది. ఈ షిప్ ఇక్కడ నుండి సింగపూర్, లక్షద్వీపుల మీదుగా ప్రయాణించి యుఏఈలోని పుజైరా ఓడరేవులకు చేరాలి అన్నది అధికారిక ప్రణాళిక. పుజైరాకు వెళ్లాల్సిన ఈ షిప్ పుజైరాకి వెళ్లకుండా స్కిప్ చేసి మధ్యలో దారి మళ్లించి ఇరాన్ కి వెళ్ళింది. ఇరాన్ వద్ద లోడ్ చేస్తున్నప్పుడే యుఎస్ కి తెలియదా అంటే షిప్ ఇరాన్ దాకా వెళ్లి ఉండదు. ఇరాన్కి సమీప సముద్ర జలాల్లో ఎక్కడో షిప్ టు షిప్ పైపుల ద్వారా ఆయిల్ లోడ్ చేసుకుంటారు. అలా ఈ షిప్ లో ఆయిల్ లోడ్ చేసుకుని తిరిగి బయలుదేరింది వెనక్కి ఎంటీ సెట్టబెల్లా. ఎక్కడకు రిటర్న్ బయలుదేరింది మరి అంటే ఇరాన్ నుండి 90% ఆయిల్ చైనాయే కొంటుంది కాబట్టి చైనాకే బయలుదేరింది. షిప్ ఓమెన్ కి చెందిన సోహార్ సిటీకి 20 నాటికల్ మైళ్ళ దూరంలో ఉండగా హార్ముజ్ కి సమీపంగా ఈ షిప్ ని యుఎస్ నేవీ అడ్డు. దీని తర్వాత అమెరికా ఏం చెప్పిందంటే తాము పదే పదే హెచ్చరించామని, కానీ తమ హెచ్చరికలను వారు పాటించలేదని, అందుకే ఇంజన్ రూమ్ ను డిస్ట్రాయ్ చేశామని చెప్పి. సో దీనిని బట్టి ఈ షిప్ కి భారత్ కి ఎలాంటి సంబంధం లేదు. కానీ చిత్రం ఏమిటి అంటే అందులో 24 మంది ఉన్నారు, వారంతా కూడా భారతీయులే. చనిపోయిన 3 కూడా భారతీయులే. ఇదేమిటి, షిప్ మనది కాదు, మన దేశం నుండి బయలుదేరలేదు, మన దేశానికి వస్తున్నది కాదు, అది చైనా నుండి వెళ్ళింది, తిరిగి చైనాకు వెళుతూ ఉంది, కానీ అందులో ఉన్నది మాత్రం భారతీయులు, చనిపోయింది మాత్రం భారత్. ఇదే చిత్రం. ఇక్కడ విషయం ఏమిటి అంటే గ్లోబల్ షిప్పింగ్ లో మన భారతీయులదే అసలైన హవా ఉంటుంది. ఇండియన్ క్రూ డామినెన్స్ ఉంటుంది. భారతీయ నావికులకు ఇంగ్లీష్ మాట్లాడడం బాగా వస్తుంది. క్వాలిటీ టెక్నికల్ ట్రైనింగ్ ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యం ఎదురు మాట్లాడక ఎంతైనా కష్టపడి పనిచేసే గుణం ఉంటుంది. పైగా తక్కువ జీతాలకు పనిచేసేంత సంఖ్యలో ఉంటారు. కాబట్టి మన భారతీయ నావికులను ప్రపంచ దేశాలు ఇష్టపడి ఉద్యోగాల్లో పెట్టు. ముంబై, చైనా, కొచ్చి లాంటి నగరాలలోని కొన్ని ఏజెన్సీల ద్వారా వీరిని కాంట్రాక్ట్ పద్ధతిలో 6 నెలలు లేదా 9 నెలల కోసం పనిలో పెట్టుకుంటారు. వీరికి షిప్ ఎవరిది, ఆ షిప్ లో ఏముంది, అది ఎక్కడకు వెళ్ళాలి లాంటి వాటితో సంబంధం ఉండదు. యాజమాన్యం ఆదేశించిన ప్రకారం చేయాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నావికులలో 12% ఈ విధంగా భారతీయులే ఉంటారు. సో ఎంటీ సెట్టబెల్లాలో ఉన్నది కూడా ఆ విధంగా భారతీయులే. కానీ షిప్ తో భారత్కి ఏ విధమైన సంబంధము లేదు. అయినా కూడా ఆ షిప్, అందులోని నావికుల గురించి యుఎస్ కి తెలియకుండా ఎలా ఉంటుంది? కానీ తెలిసి దాడి చేసి 3 ప్రాణాలనైతే తీసింది. అమాయక భారతీయ సెయిలర్ల ఫ్యామిలీస్ ఈ రోజు దుఃఖంలో మునిగిపోయాయి. దీనివల్ల అమెరికా జరిపిన ఈ దారుణం పైన భారతదేశం తీవ్రంగా స్పందించింది. ఘటన జరిగిన వెంటనే భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ తాత్కాలిక దౌత్యవేత్తను పిలిపించి సమన్లు అందజేసింది. అంతర్జాతీయ జలాల్లో నిరాయుధులైన వాణిజ్య నౌకలపై, ముఖ్యంగా మిత్రదేశాల పౌరులపై ఇలాంటి క్షిపణి దాడులు చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తన తీవ్రమైన నిరసనను అధికారికంగా నమోదు చేసింది.
చేసింది. న్యూఢిల్లీలోనే కాకుండా అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలోని భారత రాయబార కార్యాలయం కూడా అమెరికా విదేశాంగ శాఖ మరియు పెంటగాన్ అధికారులతో నేరుగా సంప్రదింపులు జరిపింది. తమ పౌరుల మరణానికి కారణమైన ఈ దాడిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలి అంటూ డిమాండ్ చేసింది. ఇది అమెరికా దాడికి గురైన షిప్ గురించిన రియాలిటీ. ఈ వీడియో గాని నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.